వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచక్ర. ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాతానికి బదులు తిరుప్పావై ఎందుకు చదువుతారు అనే దాని గురించి తెలుసుకుందాము. ధనుర్మాసంలో తిరుప్పావై సంకీర్తన గానం చేయడం శ్రీ భగవద్ రామానుజులు చేసిన ఏర్పాటు ననుసరించి జరుగుతున్నది. పూర్వం గోపికలు కాత్యాయని వ్రతంతో శ్రీకృష్ణుని సేవించారు. గోదాదేవి కూడా వారి మార్గాన్ని అనుసరించి ధనుర్మాసంలో ఆ వ్రతాన్ని అనుష్ఠిస్తూ రోజుకొక పాసురం చొప్పున 30 పాసురాలు గానం చేసింది. ఆమె చేసిన వ్రతాన్ని తిరుప్పావై వ్రతమన్నారు. శ్రీ రామానుజుల వారు తిరుమల ఆలయంలో పూజా విధానాలను క్రమబద్ధం చేస్తూ ధనుర్మాసంలో నిత్యం తిరుప్పావై పఠించేటట్లు కట్టడి చేశారు. భక్తాగ్రేసులు తిరుప్పావైవి వేదసారమని భావిస్తారు. ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడుగా పూజింపబడతాడు. ఆ దేవుణ్ణి ఆరాధించేవారు గోపికలకు ప్రతీకలు. గోదాదేవి శ్రీ లక్ష్మీదేవి యొక్క మారు రూపము. అందువల్ల ఆమె పాడిన పాటలను ధనుర్మాసంలో పాడడం సాంప్రదాయమైంది. జై శ్రీకృష్ణ.